గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో చంద్రశుక్రులు, 9లో గురువు, దశమంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి. చేపట్టే పనుల్లో త్వరగా విజయం ఉంటుంది. స్పష్టమైన భావజాలంతో వ్యవహరించండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన విజయానికి సంకేతం. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా నిరంతర సాధనతో లక్ష్యంపై దృష్టి నిలిపి ఫలితం వచ్చేంత వరకు పనిచేస్తూనే ఉండాలి. గౌరవప్రదమైన ఫలితాలు సాధిస్తారు. మీ యోగ్యతను పెంచుకుంటూ కృషి చేయండి. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ యోగ్యంగా కార్యసిద్ధిని సాధించండి. సృజనాత్మకమైన సాధన శక్తినిస్తుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కాలానుగుణంగా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ధనాన్ని పెంచుకోవటం కోసమై సాధన చేయండి. మనం ఏ పని చేయాలి అని అనుకుంటున్నామో ఆ పనిలో మాత్రమే దృష్టి నిలపండి. అభివృద్ధిని సాధించాలి. వ్యాపారంలో కూడా ఇదే విధంగా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఎదురయ్యే సమస్యల నుండి బయటపడాలి. ఆర్థికంగా శుభ ఫలితాలు సాధిస్తారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్యనారాయణమూర్తిని దర్శించాలి. వీలైతే అర్ఘ్యప్రదానం కూడా ఇవ్వండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.